ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మావా, ఏ పనైనా వాళ్ళతోనే చేసుకోవాలి. మనం చేసామనుకో ప్లాట్ఫామ్ గాళ్ళు అనుకుంటారు. నువ్వుండు. హలో, ఎస్ మాణిక్యం స్పీకింగ్. నేను బాలుని మాట్లాడుతున్నాను. ఐస్ క్రీమ్ ఉందా? ఉంది సార్. యూనో బాలు పప్పు, దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకొని తీసుకురా. ఓకే సార్. అసలే చలి ఎక్కువ ఉంటే ఐస్ క్రీమ్ అంటరా? ఛాన్స్ దొరికినప్పుడే ఎంజాయ్ చెయ్యాలి మావా. ఈ ఎంజాయ్మెంట్ గురించి అర్చన్ మేత ఏమన్నాడో తెలుసా? యూ డోంట్ లైక్ ఇట్? ఓకే, నో ప్రాబ్లం. రే బాలు, మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పోస్ కొడుతున్నావా? ఓకేంటి మావా? అదేరా, కొంచెం ఎక్స్ట్రాగా యాక్ట్ చేస్తున్నావా? ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే మనల్ని మరీ ఉల్పాగాల కింద చెప్పగట్టరు. ఎస్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఏంటయ్యా మాణిక్యం, రూమ్ అంతా ఇలా ఒక్కబోస్తుంటే నువ్వు అలా గజగజ వణికిపోతున్నావు ఏరా? ఎస్ ఎస్ మిస్టర్ మాణిక్యం, ఏసీ 2 పాయింట్లు పెంచుకో. అలాగే సార్. ఏమయ్యా మాణిక్యం, మేము ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? అదే మేమేమైనా కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నావా? రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. ఏమన్నావు? వన్స్ మోర్. రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. మిస్టర్ మాణిక్యం, యు టేక్ దిస్ సీట్, go to 5-star hotel and enjoy yourself. Mutton biryani, chicken biryani, whatever you want. థ్యాంక్ యూ సార్. Whatever you want, you eat. Royal family. Hey. Yes. రాయల్ ఫ్యామిలీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమిడ్రా ఆసుపత్రికి వెళ్లకుండా ఆఫీస్కి వచ్చారు? పాకెట్ మనీ ఏమైనా కావాలా? మిస్టర్ ధనంజయరావు, మీకు ఒక విచారకరమైన వార్త. సత్తు గ్రూప్ ఆఫ్ మిల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి మిమ్మల్ని ఎండీగా వ్యతిరేకిస్తూ కొత్త ఎండీని అపాయింట్ చేశాం. సరికొత్త ఎండీని అపాయింట్ చేశాం. ఏమిడ్రా నాకు తెలియకుండా నా గ్రూప్ ఆఫ్ మిల్స్ లో నన్ను ఎండీగా తీసేసి కొత్త ఎండీని అపాయింట్ చేశారా? Yes. Who is that? See that mighty character. నువ్వు ఎండీవే? అవును మిస్టర్ ధనంజయ్. వేళాకోళాలు చాలు కానీ బయటికి పోండి. ఇట్స్ కాస్ట్లీ రూమ్. వెళ్ళాల్సింది మేము కాదు, మీరు. వెళ్లాల్సింది మేము కాదు, మీరు. అవునండి, మీరు మామూలు పని చేస్తున్నారా? పరువు పోయే పని చేస్తున్నారు. ఇల్లంతా మొత్తం ఎవరికి దోచిపెడుతున్నారో నాకు తెలుసు. రేపొద్దున నా బిడ్డలకి నా మనవాళ్ళకి నేనేమిచ్చుకోను. అందుకని ఈ ఆస్తి నేను రక్షించుకోవాలంటే మిమ్మల్ని ఈ దరిదాపులకి రానివ్వకూడదని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ముగ్గురం ఒక నిర్ణయానికి వచ్చేము. వచ్చిన మీ ముగ్గురి అంగీకారం లేకుండా ఈ ఆస్తిని క్రయ విక్రయాలు చేసే అధికారం నాకు లేదన్న సీక్రెట్ ఎలా లీక్ అయింది? ఇప్పుడు మీరు చెప్పబట్టి లీక్ అయింది. అయిపోయాడు, దొరికాడు. అసలు మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని క్షమించడానికి వీల్లేదు. అయినా మీరు మా కన్న తండ్రి కనుక మీకు 2 పూట్ల భోజనం, 1 పూట టిఫిన్, 1 డొక్కు కారు, దానికింత పెట్రోలు, మీ కాపలాకు కుక్కను శాంక్షన్ చేయడం అయింది. అది మా ఎండి గారు పర్మిషన్ ఇస్తేనే. నీ దయాభిక్ష తింటూ బతకాల్సిన కర్మ ఈ ధనంజయరావుకి పట్టలేదురా. ఏనుగు చచ్చినా బతికినా విలువ ఒక్కటే. ఏమిటండి విలువ? మిమ్మల్ని తాగొద్దంటే మానేశారా? మా అమ్మ మిమ్మల్ని తిరగొద్దని నెత్తి బాదుకుంటే వినారా? ఇంకా మీకు విలువేంటండి? 2 రోళ్ళు 6 అంటే అవును అని మీరు నన్నే ఎదిరికిస్తున్నారు అంటే సంథింగ్ బిహైండ్ ది దేర్. కనిపెడతాను, కనిపెట్టి తీరతాను. ఎస్. అయ్యో, ఏంట్రా మీ నాన్నతో గొడవ? తగ్గకు. నీ క్యారెక్టర్ తగ్గితే సబ్జెక్టే పడిపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. వెళ్ళు. రాబర్ట్ సన్ ఉన్నారు సార్, రండి. ఉన్నారు. 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా? రండి. ఎస్, ఐఎమ్ రాబర్ట్సన్. రాబర్ట్సన్? ఎస్. మీరు ఆయన సన్. మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరు?
రాబర్ట్ సన్ విలియమ్సన్. విలియమ్స్. నాట్ విలియమ్సన్, విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం. ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7-15 ఒక 30 days అవుతుంది సార్. నేను ఆర్టిస్ట్, నాకు ఈ విషయాలని గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు. ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళపడవా? ఇవాళ శనివారం మా నాన్న శవంతో పాటు నిన్ను పాతిస్తాను. శని వదిలిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. వెళ్ళనండి, మా నాన్న పెయింటింగ్ అడిగారని. అబద్ధం చెప్పారు అంతే కదా? ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాటా? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్. చేతులు కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారు తెలుసా? మీరు చెప్పండి. కాల్తో వేసేవారు. Please take it easy. సంతోషమా? ఒక హ్యాండిక్యాప్ ఇన్సల్ట్ చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి వెళ్తాం. రండి పోదాం. జరగండి జరగండి జరగండి, దారి 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 దారి. నడవండి, జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. Mary, take care. రోస్మేరీ. బాయ్ బాయ్ సిస్టర్. టైగర్ కమాన్. గుడ్. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి, సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్కరాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు? వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మనకొద్దు, ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చినరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ రథంలారా సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయారు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? ఇంతకీ ఈయన ఏ ఆఫీసరు? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి. అందుకే వచ్చాను తేల్చడానికి. కుక్కలు బాబాయ్, భయం. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునే వాడివి నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు. సార్, దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాతం చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దారికి. రే చంద్రయ్య బాబు గారు, వెళ్ళే లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే పద. అయ్యా, పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరుగా పంపించడం మీ న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ, పంచ పైకి ఎక్కటానా?
ఇప్పుడు చూడు సరిగా ఉన్నానా? ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమ్మస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటున్నాయా. పదమరా.